ఉన్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. మనం వచ్చేసి ఈరోజు ఎన్నవ తేదీ అన్న ఈరోజు 2026 ఫిబ్రవరి నెల 21వ తారీఖు 21వ తారీఖు 2026వ సంవత్సరము. ఇది వచ్చేసి ఫిబ్రవరి నెల. అయితే మీ పేరునా? దాసరి హనుమంతు. మీది ఏ ఊరు? వందవాగిలి. మీరు పత్తి ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు అక్కడ 2 చేస్తున్నాం, ఇక్కడ 2 ఎకరాలు మాత్రం ఉంది. ఇక్కడ 2 ఎకరాలు చేస్తాం. మొత్తం మీద ఎన్ని ఎకరాలు చేస్తూ ఉన్నారు? 12 ఎకరాలు ఉంది. మొత్తం 12 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనం ఉన్న పొలం వచ్చేసి 2 ఎకరాల పొలము. అయితే మీరు ఎంచుకున్న పత్తి విత్తనం కర్ణ. ఇది వచ్చేసి కర్ణ అంటండి. ఇది వచ్చేసి కర్ణ అంటే ఇది వచ్చేసి కాస్వి సీడ్స్ వాళ్ళది. కంపెనీ వచ్చేసి కాస్వి, ఏదన్నా కంపెనీ పేరు కాస్వి అగ్రిజెంటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చేసి కర్ణ. అయితే ఈ రైతన్నకి ఇప్పుడు వర్షాధారం కిందనేనా నీళ్లు కట్టావా? అబద్ధం చెప్పొద్దు, పక్కనే కాలువ ఉంది. ముందుకు రా, పక్కనే కాలువ ఉంది కదా, నమ్మల్నా లేదా? మళ్ళా ఓకే, ఎర్ర పురుగు పడుతుంది అన్నట్లు మెయిన్ దాని గురించే. అయితే ఈ పత్తి చేనులో దాదాపు నువ్వు వర్షం కిందనే అంటున్నావు, నీళ్లు కట్టలేదు అంటున్నావు. ఎన్ని క్వింటాల దాకా తీసుకున్నారు ఫస్ట్ దఫాల్లో? లేదంటే ఇది పత్తి ఇప్పటివరకు తీయలేదా? తీసినారా? చిగురు కాపు. ఓకే, ఫస్ట్ ఎన్ని క్వింటాలు తీసినారు? 27 క్వింటాలు తీశారు. అంటే చెట్టుకి ఎన్ని కాయలు పట్టిండేది అప్పుడు 27 క్వింటాల దాకా వచ్చిందంటే? 100 కాయల దగ్గర ఉన్నానా, ఆడికైతే 25-30 వరకు కులిపోయాను. అంటే ఎట్లా కులిపోవడం అంటే ఏమన్నా తెగులు వచ్చిండనా, లేదంటే వర్షాలు ఎక్కువయ్యా? వర్షాలు ఎక్కువ, మొత్తం కుల్లి రాలిపోయి, మొత్తం వర్షాలు ఎక్కువై కుల్లి రాలిపోయిండేనా క్లీన్ గా? అయినా కూడా 27 క్వింటాల్ వచ్చింది. 100% వచ్చిందా? 100% వచ్చింది. ఎందుకంటే నువ్వు నా వీడియోలో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఈ ప్యాకెట్ గురించి, కర్ణ గురించి చెప్తున్నాం. మనల్ని చూసి అవతల రైతు వీడియో చూసి ఈ ఫిబ్రవరి నెల 21వ తేదీ మళ్ళీ చెప్తున్నా 2026లో చూసిన ప్రతి రైతు కూడా ఈ విత్తనాన్ని నన్ను నమ్మి గుడిగా కూడా వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, లేదా మీరు చెప్పిన మాటలను నమ్మి కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు చెప్పొచ్చా? బాగుందా? ఓకే, బరువు ఉంటుందా? బరువు కూడా బాగుంది. మొత్తం బరువు మీద బాగుంది. మొత్తానికి 27 క్వింటాలు తీసుకున్నావు. ఎక్కడ తెచ్చుకున్నావు సీడ్? ఇది కింది కన్నది లక్ష్మీ శ్రీనివాస నాగరాజన దగ్గర తెచ్చుకున్నావు. ఓకే ఓకే, మొత్తం మీద ప్రతి రైతు వేయచ్చు కదా? ప్రతి రైతు వేయచ్చు. బాగుంది కదా? చాలా బాగుంది. ఇప్పుడు చిగురు పంట ఎంత రావచ్చుది? ఎకరకు 6 వరకు రావచ్చు. ఇప్పుడైనా 6 క్వింటాలు. నువ్వు చెప్పిన లెక్కలు 20 క్వింటాలు అవుతుంది ఎకరానికి. ఇంతకుముందు ఫస్ట్ 27 క్వింటాలు అంటే 13.5 క్వింటాలు అయిపోయింది ఎకరానికి. 13 క్వింటాలు ఇప్పుడు ఒక 6 అంటే కూడా 20 క్వింటాలు దగ్గర వచ్చింది. సరే అండి, మామూలుగా ప్రతి సంవత్సరం ఇలే చిగురు పంట పండాలని అయితే గ్యారంటీ లేదు ఈ రైతుకి. ఓకే, ఈ రైతుకు వచ్చేసి ఉండనన్నా, ఈ రైతుకు వచ్చేసి 2 ఎకరాల పొలానికి గాను 13.5 క్వింటాలు ఫస్ట్ ఇరుపులోనే ఇడుచుకున్నారు. ఏదైతే ఉందో ఈ పత్తి చేనులో ఫస్ట్ ఇరిచినప్పుడే 13.5 క్వింటాలు ఇరుచుకున్నాడు. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే 20 క్వింటాలు, 30 క్వింటాలు, 40 క్వింటాలు అనేది అదొక అపోహ. ఖచ్చితంగా వేసుకున్న ప్రతి రైతు వర్షాధారం కింద 10 నుంచి 15 క్వింటాలు వచ్చిందంటే ఏమి దానికి ఎటువంటి డౌట్ లేదండి. ప్రతి రైతన్న సక్సెస్ అయినట్టే. ఇలాగే ప్రతి రైతన్న కూడా ఈ కర్ణ అనే విత్తనాన్ని ఎంచుకోండి, సక్సెస్